మంచోడు కాక దేవుడు మాట వెనక ఆయన వశం చేశాడు అవన్నీ. మరి అట్లా ఆయన వశం చేస్తే ఆయన ఏం చేశాడు, చివరికి విర్రవీగాడు. విర్రవీగితే నెబుకద్నెజర్ రాజుని ఏం చేశాడు దేవుడు, ఆయన కొడుకుని ఏం చేశాడు, గద్దె దింపి గడ్డిని మేయించాడు. ఇటువంటి ఎన్నో ఎప్పుడు వాక్యం అదే కదా, తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. క్రైస్తవుడిగా జీవించేవాడు మోసకరమైన జీవితం జీవించకూడదు. అది యథార్థంగా జీవించాలి. యథార్థతను బట్టి దేవుడు హెచ్చించాడు. మరి గొప్ప సాక్ష్యం మీద నేను ఇది తీస్తున్నాను, యూట్యూబ్లో పెడతాను. మరొకసారి చెప్తారు మీ సాక్ష్యం. భయపడకు. ఒక నిమిషం.